హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇప్ ఎంటర్టైన్మెంట్. నేను మీ వైజాగ్ పిల్ల. నిన్న బిగ్ బాస్ హైలైట్స్ ఏంటో చూద్దాం. మార్నింగే జనతా క్యారెస్తోని మంచి ఊపున్న సాంగ్తోని డ్యాన్స్ వేశారు మన కంటెస్టెంట్స్. నిన్న బిగ్ బాస్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరంటే రోహిణి, నిఖిల్ అండ్ అవినాష్. వీళ్ళ ముగ్గురికి ఒక పవర్ ఇస్తాడు. ఏంటంటే బ్యాచ్ ఆల్రెడీ సెలెక్ట్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు కదా, మనం అంటే ఒక పోటీ ఇచ్చి వాళ్ళు సెలెక్ట్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు కదా. ఎవరంటే మన పృథ్వీ, గౌతమ్ అండ్ తేజ. వీళ్ళు ముగ్గురులో సెలెక్ట్ చేసుకోమంటారు. వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేయడానికి రోహిణి ఏమో అంటుంది, తేజ కొంచెం అంటే నాతో పోటీ పడలేడు, తను పోటీ పడినా నేనే గెలుస్తాను అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ గౌతమ్కి తర్వాత మన పృథ్వీకి 2 times ఛాన్స్ వచ్చింది, తేజకి 1 time ఛాన్స్ వచ్చింది, కాబట్టి నేను తేజకి ఇవ్వాలి అని తన స్టెప్ని ముందుకు పెడుతుంది. అలాగే అవినాష్ కూడా రోహిణికి ఆ స్టెప్ నచ్చి రోహిణి అన్న వర్డ్స్ని నేను కూడా ఓకే అంటున్నాను, నాకు కూడా తేజయే కావాలి అనేసి చెప్తాడు. సో వీళ్ళిద్దరూ డిసైడ్ అవడంతో నిఖిల్ కూడా ఓకే అంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసి తేజాని సెలెక్ట్ చేస్తారు. కానీ పృథ్వీకి, గౌతమ్కి నచ్చదు. ఎందుకంటే మేము ఆల్రెడీ గట్టిగా ఇస్తున్నాం కదా పోటీ, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదనేసి చిన్న ఆరోపణ పెట్టారు. వేటిఎం మూవీలో ఉన్న మన రజనీకాంత్ సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆ సాంగ్తో శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి తెలుసు కదా, చాలా అసలు తను ఒక ఐటమ్ బాంబే అనుకోవాలి. ఎందుకంటే నవ్వుతుందో లేదో కానీ పక్కన మాత్రం పక్కగా నవ్విస్తుంది. తను మంచి ఎంటర్టైన్మెంట్. తను రాగానే మంచి సాంగ్తోని మన రజనీకాంత్ సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఆ సాంగ్తోని ఒక డ్యాన్స్ వేస్తుంది. తను ఒక టాస్క్ ఇస్తుంది మన ఇంటి సభ్యులందరికీ. ఏంటి అంటే 5 బ్యాడ్జ్లు తెస్తుంది. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5 lakhs అని, సెకండ్ వాళ్ళకి 4 lakhs అని, 3 lakhs అని అలా తెస్తుంది. అది సెలెక్ట్ అవ్వలేని వాళ్ళకి ఇస్తుంది. ఈ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఈ ప్రైజ్ మనీ యాడ్ అవుతుందని చెప్తుంది. దాంట్లోని అందరూ కలిసి నిఖిల్ అని చెప్తారు. అలాగే తను నిఖిల్ అని చెప్పడంతో ప్రూవ్ చేసుకుంటాడు. తను ఎలాగా అందరూ నమ్మకాన్ని ప్రూవ్ చేస్తాడు. తను బాగా ఆడి ఫస్ట్ గెలుస్తాడు, 5 lakhs గెలుస్తాడు. తర్వాత అవినాష్ ఏమొంచి ఫస్ట్ నిఖిల్, తర్వాత అవినాష్, తర్వాత రోహిణి, తర్వాత తేజ లాస్ట్లో రావడం వల్ల తొలగిస్తారు. వీళ్ళు ముగ్గురుని బిగ్ బాస్ వేరే టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్లోని లాస్ట్ మన అవినాష్ అండ్ నిఖిల్ ఉంటారు. ఎందుకంటే ఒక అడుగే ఉంది మన లాస్ట్ ఫైనల్ కండక్టర్ ఎవరవుతారు అనేసి. దాంట్లోని అవినాష్ బాగా పోటీ ఇచ్చి గెలుస్తాడు. తర్వాత మరి శ్రీముఖి వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఎంటర్టైన్మెంట్ అంటే అందరూ ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ శ్రీముఖిని చికెన్ వండమని కోరుతారు. తను ఊరికనే వండదు కదా. సో తను ఒక టాస్క్ ఇస్తుంది, మీరు నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి, నాకు నచ్చితే నేను వండుతాను అనేసి అంటుంది. సో శ్రీముఖి ఇచ్చిన టాస్క్ని బాగా విఫలం చేసి బాగా ఎంటర్టైన్మెంట్ చేసి శ్రీముఖిని మొప్పిస్తారు. తర్వాత తను చికెన్ చాలా బాగా వండి మంచి సాంగ్స్ డ్యాన్స్ వేసి ముగిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ ఇలాగా అవుతుంది. తర్వాత మళ్ళీ లాస్ట్లో టచ్ ఉండాలి కదా, మన అల్లు అర్జున్ సాంగ్, బన్నీ సాంగ్, కిస్ కిస్, పుష్ప 2 మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్తోని డ్యాన్స్ వేసి అందరి మనసులో దోచుకుంటుంది. సో ఇలాగ అయ్యింది. మరి ఈరోజు సాటర్డే కదా, సాటర్డే అంటే మన నాగ్ సార్ వస్తారు. నాగార్జున సార్ వచ్చి మన కంటెస్టెంట్స్ అందరికీ ఒక మంచి సలహా ఇస్తారు అనేసి వేచి ఉందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్. షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి.